బేసిక్‌గా మనకి నౌ ఏ డేస్‌లో కంపారిజన్ చేసుకుంటే, అప్పటితో ఏజ్ వాళ్ళు 40, 45, 50 ఏజ్‌లో వచ్చే మోకాలు నొప్పులన్నీ కూడా ఇప్పుడు యంగర్ 30 నుంచే స్టార్ట్ అయిపోతుంది. అంటే మనం తీసుకునే ఫుడ్ అవ్వచ్చు, మనం పెరిగే ఒబేసిటీ అనుకోవచ్చు, వెయిట్ అనుకోవచ్చు. ఇలాంటివి చూసుకుంటే ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా చాలా. బట్ ఎక్కడ ప్రాపర్ ట్రీట్మెంట్ దొరుకుతుంది? సర్జికల్ అండ్ లేకుండా నాన్ సర్జికల్‌తో ట్రీట్మెంట్ ఎక్కడ ఉంటుంది? అని నేను సెర్చ్ చేసేటప్పుడు మా పేరెంట్స్ కోసమనో, లేకపోతే మా కజిన్స్ కోసమో చెక్ చేసినప్పుడు ఖచ్చితంగా అయితే నాకు తెలిసింది ప్రాణ హాస్పిటల్. సో, మరి ప్రాణ హాస్పిటల్‌లో ఎవరు ఇంత స్పెషల్‌గా ఉన్నారబ్బా అని చూస్తే సీరియస్‌లీ చాలా యంగర్ డాక్టర్ అండ్ పెయిన్ స్పెషలిస్ట్ డాక్టర్ జి. సాహిత్య మ్యామ్ అయితే ఉన్నారు. సో, మరి మ్యామ్‌తో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. హాయ్ సాహిత్య మ్యామ్. హలో. వెల్కమ్ టు సుమన్ టీవీ. థ్యాంక్ యూ. మ్యామ్ నిజంగా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్ట్‌ఫుల్లీ కంగ్రాచ్యులేషన్స్. ఓపీ లేకుండా అంటే ఆహ్, ఒక మిడిల్ క్లాస్ పీపుల్ దగ్గర నుంచి ఒక లోవర్ క్లాస్ పీపుల్ వరకు అండ్ హై ఎండ్ వరకు ఫీజ్ అనేది ఈక్వాలిటీగా మెయింటైన్ చేస్తూ అంతమందికి అంటే సర్జరీ లేకుండా నాన్ సర్జికల్‌గా ట్రీట్మెంట్‌ని ఇస్తున్నందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచ్యులేషన్స్. థ్యాంక్ యూ. ఎందుకంటే ప్రతి ఒక్క పర్సన్ కూడా మెయిల్ అనుకోవచ్చు, ఫీమేల్ అనుకోవచ్చు. వాళ్ళ పెయిన్ అనేది ఎక్కువగా మోకాళ్ళ నుంచే స్టార్ట్ అవుతుంది. కాళ్ళు నొప్పులు లేకుండా ఎవరు ఉండరు. అది మోకాళ్ళ నొప్పి లేకుండా. ఎక్కడికెళ్ళినా సరే గుజ్జు అరిగిపోయిందంటారు. సర్జరీ చేయాలి అంటారు. ప్లాస్మా, పీఆర్‌పీ ట్రీట్మెంట్ ఖచ్చితంగా అంటారు. ఇలాంటివన్నీ చూస్తూ ఉంటాం. సో, మీ దగ్గరకొచ్చే పేషెంట్స్‌ని మీరసలు ఎలా ట్రీట్మెంట్ ప్రొవైడ్ చేస్తారు అని తెలుసుకోవాలనుంది. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే చాలా మంది ఈ మోకాళ్ళు అరిగిపోయాయి, గుజ్జు అరిగిపోయింది. సో, దీనికి ఎటువంటి ట్రీట్మెంట్ చెయ్యాలి, చేస్తారు. అందరికీ ఒకటే చెప్తారు. పీఆర్‌పీ, పీఆర్‌పీ, పీఆర్‌పీ. సో, ఈ పీఆర్‌పీ అసలు ఎవరికి చేయాలి? ఎందుకు చేయాలి? ఏమి ఎలా హెల్ప్ అవుతుంది అని. సో, చాలా మంది ఏంటంటే మోకాళ్ళు అరిగిపోయాయి అంటారు. సో, మోకాళ్ళకి ఈ 2 బోన్స్ మధ్యలో ఉండేది జాయింట్. సో, ఈ జాయింట్ చుట్టూరా ఒక పల్చటి కార్టిలేజ్ అనే పొర ఉంటుంది. నార్మల్‌గా అయితే నీకి ఇంత గ్యాప్ ఉంటుంది. ఇంత గ్యాప్ ఉండి ఇదంతా కార్టిలేజ్ అనమాట. ఇది ప్రొటెక్టివ్ లేయర్. సో, ఎప్పుడైతే మనకి ఈ కార్టిలేజ్ డ్యామేజ్ అనేది స్టార్ట్ అవుతుందో, ఆ డ్యామేజ్ అయ్యి ఇలా పుండులాగా అవుతుందన్నమాట. ఇది పుండు ఫామ్ అవుతుంది. సో, దీన్ని హీల్ చేయడానికే మన పీఆర్‌పీస్ హెల్ప్ అవుతాయి. సో, దీంతో పాటు ఈ చుట్టుపక్కల ఇంకా ఏమైనా సాఫ్ట్ స్ట్రక్చర్స్ ఏమైనా డ్యామేజ్ అయితే కూడా ఈ పీఆర్‌పీ అనేది హెల్ప్ అవుతుంది. సో, సింపుల్ భాషలో చెప్పాలంటే ఒక పుండు వచ్చినది, దీన్ని హీల్ చేయడానికి పీఆర్‌పీ థెరపీ హెల్ప్ అవుతుంది. సో, ఎప్పుడైతే ఈ పుండు ఉంటుందో ఆ పుండుకి మనము పేషెంట్‌కి ఒక 5-10 ఎంఎల్ బ్లడ్ తీసుకుని, ఆ బ్లడ్ తీసుకున్న తర్వాత ఎక్కడైతే ఈ పుండు ఉంటుందో ఈ ఏరియాని నేను స్కాన్ చేసుకుంటా. స్కాన్ చేసుకుని ఈ ఏరియా దగ్గరికి వెళ్ళి ఆ పీఆర్‌పీ అనేది వదులుతా. వన్స్ ఇది ఆ తర్వాత నేను వీలున్నంత మట్టుకు రెస్ట్ చెప్తా అనమాట. చిన్న చిన్న పనులు ఎగ్జర్షన్ లేకుండా చేసుకోమని చెప్తా. సో, ఆ తర్వాత ఇది హీల్ అయ్యి ఇలా ఒక పల్చటి పొర ఆ దెబ్బ మీదే ఒక పొర ఫామ్ అవుతుంది. హీల్ అవుతుందన్నమాట. ఏదైతే పోయిందో ఆ పొరనే హీల్ అవుతుంది. దట్ ఈస్ వాట్ అ పీఆర్‌పీ డస్. సో, ఇప్పటి వరకు పీఆర్‌పీ అంటే ఇంజెక్షన్ తీసేసి, తర్వాత దాన్ని మళ్ళీ ఏమైనా ట్రీట్మెంట్ చేసి, మళ్ళీ సర్జరీ చేసి, దాని మీద ఇంకేమైనా పొరేస్తారేమో అన్న థాట్‌లో నేనున్నాను ఇన్ని డేస్ కూడా. అలా కూడా చేస్తారు. సో, ఆర్థ్రోస్కోపిక్ సర్జన్స్ వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ ఒక చిన్న ప్లేట్‌లెట్ ప్లగ్ అనేది పెడతారు. ఎక్కడైతే ప్రాబ్లమ్ ఉంది. ఆ తర్వాత వాళ్ళు కదలకుండా ఉండొద్దని చెప్తారు. సో, సిమిలర్‌లీ మనము ఇది ఏంటంటే ఒక 2-3 ఎంఎల్ ఆఫ్ ఈ గ్రోత్ ఫ్యాక్టర్స్ ఎక్స్ట్రాక్ట్ తీసుకొని, ఎక్కడైతే ఈ పొర ప్రాబ్లమ్ ఉందో అక్కడికి ఈ నీడిల్ తీసుకువెళ్ళి, సో, అల్ట్రాసౌండ్‌లో చూస్తూ ఆ ఏరియాలోనే మనం ఇంజెక్ట్ చేసామనుకోండి, దీంతో పాటు ఈ చుట్టుపక్కల డ్యామేజ్ జరిగిన స్ట్రక్చర్స్ అన్నీ మళ్ళీ హీల్ అవుతాయి. అండ్ ఇట్స్ నాట్ లైక్ నేను చూపించడం ఒకటే కాదు, నేను చేసి కూడా చూపిస్తాను. ఆల్రెడీ మనకు పేషెంట్ ఉన్నారు లోపల ఓటీలో వెయిట్ చేస్తున్నారు. సో, వాళ్ళకి చేసి మీకు చూపిస్తాను. అండ్ వాళ్ళ నుంచే తెలుసుకుందాం వాళ్ళకి ఎంత రిలీఫ్ వచ్చిందో. సో, చాలా వరకు ఏంటంటే మోకాళ్ళ నొప్పి రాగానే నిజంగానే అక్కడ బ్లడ్ తీసేసి, తర్వాత అక్కడ ఏదో సర్జరీ చేయాలి. అండ్ నాన్ సర్జికల్‌గా సర్జరీ లేకుండా నాన్ సర్జికల్ ప్రొసీజర్ ఎలా ఉంటుందో సాహిత్య మ్యామ్ మనకు ఆల్రెడీ పేషెంట్‌తో వెయిట్ చేస్తున్నారు కాబట్టి లైవ్‌లో చూపిస్తానంటున్నారు. సో, మరి నాతో పాటు ఫాలో అయిపోండి. లైవ్‌లో మనం ఈ పీఆర్‌పీ ఎలా ఉంటుందనేది చూసేద్దాం. సో, ఈయన 45 year old మేల్. ఈయన గత 5 ఏళ్లుగా అంటే 40 years ఏజ్ అయినప్పుడు ఈయనకి బైక్ యాక్సిడెంట్ అయింది. సో, అయినప్పుడు ఏం జరిగిందంటే ఈయనకి సివియర్ లిగమెంట్ ఇంజరీస్ అయ్యాయి అనమాట. ఏసీఎల్, పీసీఎల్ ఇంజరీస్ అయ్యాయి. సో, ఆ తర్వాత కొన్ని రోజులు అయ్యాక ఆర్థ్రోస్కోపిక్ సర్జరీ కూడా అయిపోయింది ఈయనకి. ఆర్థ్రోస్కోపిక్ ప్రొసీజర్ అయింది. బాగున్నారు. ఒక 2-3 ఏళ్ళు బాగున్నారు. ఆ తర్వాత మళ్ళీ ఈయనకి మోకాళ్ళలో నొప్పి స్టార్ట్ అయ్యాయి. సో, చూస్తే ఈయనకి ఎంఆర్ఐ చేయించారు. ఎంఆర్ఐలో ఈయనకి కార్టిలేజ్ లాస్ మొదలైంది అని చెప్పి తెలిసింది మనకి.
అండ్ మిగతావి కూడా లిగమెంట్ ఇంజరీస్ ఇంకా కొన్ని ఉండిపోయాయి. సో దీనికోసం మనము ఇప్పుడు పిఆర్పి థెరపీ చేస్తున్నాము. లాస్ట్ టైం పేషెంట్ 5/10 పెయిన్తో వచ్చారనమాట. పెయిన్ స్కోర్ ప్రతిసారి మనం వచ్చినప్పుడల్లా పెయిన్ స్కోర్ చూస్తాం. సో పేషెంట్ నా దగ్గరికి 5/10 పెయిన్తో వచ్చారు. బట్ అది డైలీ పెయిన్. బట్ ఆయన ఎప్పుడైతే మెట్లు దిగుతున్నారో అప్పుడు సివియర్ పెయిన్ విపరీతం అయిపోతుంది అనమాట. అరౌండ్ 8/10 అంటే విపరీతమైన పోటుతో ఉంటారు, కానీ అది అప్పుడప్పుడు వస్తుంది ఆ పెయిన్. సో అందుకని దానికోసమని ఫస్ట్ మనము లాస్ట్ టైం 15 days బ్యాక్ వచ్చినప్పుడు రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ చేసాం. సో ఇవాళ మనం ఫస్ట్ పిఆర్పి చేస్తున్నాం ఈయనకి. ఈ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ ద్వారా ఏదైతే మనం నొప్పి తగ్గించామో దాంతో ఈయనకి మ్యాక్సిమం పెయిన్ రిలీఫ్ వచ్చింది. ఇప్పుడు క్లైంబింగ్ స్టేట్స్తో ఇంప్రూవ్మెంట్ ఉంది తనకు పెయిన్ రిలీఫ్. కానీ ఇప్పుడు మనం ఇది లాంగ్ టర్మ్ పెయిన్ రిలీఫ్ చేయాలి అంటే అక్కడ ఉన్న డ్యామేజ్, ఇంతకు నేను చూపించా కదా, ఆ డ్యామేజ్ని మనం కంట్రోల్ చేయాలంటే ఆ పల్చటి పొర కానీ ఆ చుట్టుపక్కల ఉన్న సాఫ్ట్ టిష్యూస్ కానీ రిపేర్ జరగాలి. ఆ రిపేర్ కోసమే మనం ఇప్పుడు ఈ పిఆర్పి థెరపీ చేసేది. సో ఫస్ట్ మనం ఈ స్కాన్ మిషన్లో చూస్తూ ఈ సాఫ్ట్ టిష్యూ స్ట్రక్చర్స్ అన్నీ కనిపిస్తాయి. అండ్ ఆల్సో పేషెంట్ కొన్ని పెయిన్ పాయింట్స్ ఉన్నాయి, అవి కూడా మనం అసెస్మెంట్ చేద్దాం. సో ఈయన ఇంతకు ముందు బరువు కూడా చాలా ఎక్కువ ఉండేవారు, 85 kgs అట్లా ఉండేవారు. సో ఇప్పుడు ఈ నెల రోజుల్లో ఆయన 20 రోజులు అయింది ఆయన వచ్చి ఇప్పటికి. సో ఈ 20 రోజుల్లో ఆయన 2 kg వెయిట్ కూడా తగ్గారు. సో దానివల్ల కూడా ఇవన్నీ అడిటివ్ ఎఫెక్ట్స్ అనమాట. ఇక్కడ మనకి ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ ఎక్సర్సైజ్ కోచెస్ ఉంటారు, ఎక్స్క్లూజివ్లీ ఫర్ ఈ ఆర్థరైటిస్ చేంజెస్కి, నీ ఆస్టియో ఆర్థరైటిస్ చేంజెస్కి సర్టిఫైడ్ కోచెస్ ఉంటారు. సో వీళ్ళు ట్రైనింగ్ ఇస్తూ యాజ్ వెల్ యాజ్ డైటీషియన్స్ కూడా ఈయనకి హెల్ప్ చేస్తున్నారు. సో ఈయన ఇంప్రూవ్మెంట్ ఇంకా ఫాస్టర్ అండ్ బెటర్గా అవ్వడానికి హెల్ప్ అవుతుంది, నా ట్రీట్మెంట్కి హెల్ప్ అవుతుంది. అది బయట చేసే పిఆర్పీలకి ఇక్కడ ప్రాణాలో చేసే వాటికి తేడా ఏంటంటే, పిఆర్పి అందరికీ 70 kg వాళ్ళకి పిఆర్పి ఒకేలా పనిచేసి 180 kg పిఆర్పి ఒకేలా పనిచేయదండి. సో అండ్ వాళ్ళ పనులు వాళ్ళ వృత్తులు బట్టి కూడా ఉంటుంది. సో పేషెంట్ వెయిట్ని బట్టి, పేషెంట్ చేసే నేచర్ ఆఫ్ వర్క్ని బట్టి ఎన్ని పిఆర్పీలు అవసరం అవుతాయి, పిఆర్పి ఎంత క్వాంటిటీ అవసరం అవుతుంది, అండ్ పిఆర్పితో పాటు ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇవన్నీ దగ్గరుండి మనం వాళ్ళని గైడ్ చేస్తే రిజల్ట్స్ అనేవి బెటర్గా ఉంటాయి. దట్స్ వాట్ వీ డూ ఇన్ ప్రాణ. అందుకే మా రిజల్ట్స్ బయట వాటికంటే కంపేరిటివ్లీ చాలా బెటర్గా ఉంటుంది. సో ఒక చిన్న ప్రొసీజర్, చిన్న ఇంజెక్షన్ ద్వారా సో ఈ నీ జాయింట్ మధ్యలోకి మనం వెళ్తున్నాం. ఒక చిన్న నీడిల్ తీసుకెళ్తున్నాను నేను. అయ్యో సాంగ్స్ ప్లే కరో బేటా, చిన్న ఇంజెక్షన్ మా బస్, అంతే అయిపోయింది. నొప్పి ఏం లేదు కదా, యూ కంఫర్టబుల్. సో నా నీడిల్ అక్కడ కింద వరకు వెళ్ళింది. సో ఇది ఇంచ్ బై ఇంచ్ నా నీడిల్ ఎక్కడ వరకు రీచ్ అవుతుందో కూడా చూపిస్తుంది ఈ అల్ట్రాసౌండ్. సో వన్స్ అనెస్థీషియా ఇచ్చిన తర్వాత పిఆర్పి, ఇందాక మనం బ్లడ్ తీసుకున్నాం కదా, ఆ బ్లడ్తో వచ్చిన పిఆర్పి ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. అది లోడ్ చేసుకుని ఎక్కడైతే ఏరియా ఉందో ప్రాబ్లమాటిక్ ఏరియా, తన మెయిన్ పెయిన్ అంతా ఈ ఏరియాలో ఉంది, ఇక్కడే ఎక్కువ కార్టిలేజ్ లాస్ అయింది తనకి. అది మీ పిఆర్పి. ఓకే, పిఆర్పి ఆర్ దిస్ ఇస్ అ గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సన్ట్రేట్. ఎక్కడైతే చేసామో అదే ఏరియాకి వెళ్ళి లోకల్ అనెస్థీషియా ఎక్కడైతే ఇచ్చామో అక్కడ తీసుకెళ్ళి మళ్ళీ ఈ అల్ట్రాసౌండ్ ద్వారా చూసి అది ఎంత డెప్త్లోకి వెళ్ళింది, ఆ డెప్త్ అవన్నీ కూడా నాకు అర్థమవుతాయి అనమాట, ఏ ఏరియాలో నేను ఉన్నాను. అక్కడికి వెళ్ళి సో ఇప్పుడు ఎలా ఉంది మీకు? తగ్గిందా? చాలా సివియర్గా ఉండిందా పైన? చాలా సివియర్ గా ఉంటుంది. ఓకే, ఇప్పుడు చాలా తగ్గింది. ఫస్ట్ టైం ట్రీట్మెంట్ కి వచ్చారు. ఓకే, సో సో ఇంజెక్షన్ ఇంజెక్షన్ వచ్చారు ట్రీట్మెంట్. సెకండ్ టైం. ఓకే, ఇంజెక్షన్ పెయిన్ వచ్చిందా? నేను ఫీల్ అవ్వలేదు. ఏం ఫీల్ అవ్వలేదు. సో నౌ ఇట్ ఈస్ బెటర్ రైట్ నౌ. ఎస్ ఇట్ ఈస్ బెటర్. సో ఎవరికైతే నీ పెయిన్స్ చాలా ఉంటుంది, గుజ్జు అరిగిపోయింది, సో ఖచ్చితంగా సర్జరీ చేయాలి అనుకున్న ప్రతి ఒక్కరికి కూడా నాన్ సర్జికల్ ట్రీట్మెంట్ కోసం ఎవరైతే చూస్తున్నారో ఖచ్చితంగా ప్రాణ హాస్పిటల్కి కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్కి ఇప్పుడే కాంటాక్ట్ అవ్వండి. ఎందుకంటే ఎన్ని దెబ్బలు తగిలించుకున్నా, ఎంత ప్రాబ్లం ఉన్నా, ఎంత వెయిట్ గెయిన్ ఉన్నా, ఎలాంటి గుజ్జు అరిగిపోయినా కూడా సో మనం సర్జరీ చేసుకోవాల్సిన పనే లేదు. సో ఫస్ట్ అయితే నాన్ సర్జికల్ ప్రొసీజర్ ఎక్కడ ఉంటుంది ఏంటి అని సర్చ్ చేసుకొని ప్రాణ హాస్పిటల్ కనుక మీరు వచ్చినట్లయితే ఎలాంటి పెయిన్ అయినా సరే నీ పెయిన్ ఖచ్చితంగా పోతుంది. కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్కి ఇప్పుడే కాంటాక్ట్ అవ్వండి, రండి, విజిట్ చేయండి, చెక్ చేసుకోండి, స్కాన్స్ చూపించుకోండి, ఎక్కడ ఏ ప్రాబ్లం ఉందో అది క్లియర్గా క్లారిఫై చేయించుకోండి. ఎలాంటి నీ పెయిన్ అయినా సరే దానికి చెక్ పెట్టేసేయండి. సో కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ కాంటాక్ట్ అవ్వడం మాత్రం మర్చిపోకండి.